అరే ఇందిరా నువ్వా? బాగున్నావమ్మా? బలవంతపు కోడల్ని కదా, బాగానే చూసుకుంటున్నారు. అన్నట్టు నీ పెళ్లి చేసిన జానకి మా ఇంట్లో అద్దుకుంటోంది తెలుసా? మీ ఇంట్లో ఉంటుందా? పాపం, నా జీవితాన్ని సరిచేసి తను బలిపశువైంది. అదేమిటమ్మా, రౌడీల మీద రీసెర్చ్ చేస్తున్నానని చెప్పింది? రీసెర్చా? అలా చెప్పిందా మీకు? పగబట్టిన మా మావయ్య జానకి జీవితాన్ని నాశనం చేశారు. మావయ్య గారు, నా స్నేహితురాలు పెళ్లి. ఏ స్నేహితురాలు? జానికని, అదే మా పెళ్లి చేసిందే. ముహూర్తం టైంకి వెళ్ళొచ్చేస్తాను. ముహూర్తానికి ఏంటమ్మా, పెళ్లి పూర్తిగా చూసిరే. ఓసు 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 అది పామే నేను పామే, అది నల్ల తాచు నేను గోధుమ తాచు. నాకు పోయి పాలు నీ ముక్కు తీరలేదనుకుంటే నేను పావులాగే తాగుతా. హలో, ఎక్కడ ఉన్నావా? గొప్పదేగా, నీ కోసం ఊరంతా ఎత్తకలేక తెచ్చాను కదంట్రా. ఏం చేయను కోట, ఫ్రీ ఫుడ్ దొరికేది గుడి దగ్గర, ఫ్రీ చదువు దొరికేది బడి దగ్గర. ఒక పూట గంగానమ్మ, ఇంకొక పూట నాగరాజు. అరే అరే, అది కలుస్తుందిరా. కరవదు, మనం అంటే నాగరాజుకు భయం. ఎందుకో తెలుసా? మనం ఇది కలిసిందనుకో నా విషయం దీనికి ఇది చేస్తుంది. అందుకని ఆ సరేగాని, నీకు 10 రోజులు కడుపు నిండా తిండి పెడతాను రా. ఆ. నాకు పని చేసి పెట్టాలి. అపోజిషన్ గారి పోస్టర్ మీద పేర కొట్టాలా, లేక కిందటి ఎలక్షన్ లో నీకు ఓటు వేయని పేదోళ్ల గుడిసెలకు నిప్పెట్టాలా, లేక మంత్రి గారి కూతుర్ని కిడ్నాపింగ్ చెయ్యాలా? ఇదిగో రాంబాబు, ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యాలయ్యా. ఆడపిల్లని కాకపోతే మగాన్ని మనభంగం చేస్తారా? నీకేమైనా మతిపోయిందా? సర్లే చెప్పేదినవయ్యా. ఈ రోజు ఆ పిల్ల పెళ్లి జరగబోతోంది. పెళ్లి పీటల మీద కూర్చోక ముందే ఆ పిల్ల నువ్వు పాడు చేయాలి. ఇగో 1000 రూపాయలు శుభలేఖ, ఇందులోనే అడ్రస్ కూడా ఉంది. 100 రూపాయలిచ్చి ఆడదాన్ని కొనుక్కునే ఈ దేశంలో 1000 రూపాయలిచ్చి ఒక ఆడదాన్ని పాడు చేయమంటే ఒప్పుకోవడానికి నేనేమైనా వెర్రి పువ్వునా? ఈ అలంకరణ చాలా ఆపండే. నీ అందం చూసి పెళ్లి కొడుకు పేట్ల మీద మూర్చిపోవాలి. గురుడు చేయమన్న రేపు బట్టలు నలగకుండా చేశా. వస్తా. ఎవడి కోసమో నా జీవితాన్ని నాశనం చేసావా? ఎవడు వాడు? సందులో శరభయ్య, గొంతులో గురవయ్య, ఎవడైతే నీకెందుకే. నిన్ను రేపు చేస్తే 1000 రూపాయలు ఇస్తాన్నాడు, చేశా. 1000 రూపాయల కోసం పెళ్లి పెట్టిన మీద కూర్చుని వాడు దాన్ని బ్రతుకు పంటలు చేసావా? చెడిపోయి నీ మీదొట్టు. నిజంగా అందుకే చేశా. ఆ డబ్బుతో ఫారిన్ బ్రాందీ తాగుతా, చికెన్ టిక్కా తింటా. రేపెవడన్నా 2000 ఇచ్చి నీ చెల్లెల్ని పాడు చేయమంటే చేస్తావా? ఏంటో వాగుతున్నావు? తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకు. రూపాయల మీద తప్ప చెల్లెల మీద మమకారం లేదు నాకు. కానీ నువ్వు ఒక అమ్మకు పుట్టావు, మీ అమ్మ ఒక ఆడదేగా. ఎవరే అమ్మంటే? ఒంట్లో కోరికలు తలార్చుకోవడం కోసం ఓ ఆడదలను దొంగతనంగా కానీ కుప్పతొట్లో పారేసి. నేను నీతిగా పుట్టుంటే డబ్బు కోసం ఈ నీతి బాలిపని ఎందుకు చేస్తాను? డబ్బు కోసమే నువ్వు అఘాయిత్యం చేస్తున్నావు తెలిస్తే నేను నీకు 2000 ఇచ్చి నన్ను నేను రక్షించుకునేదాన్ని. ఆ మాట ఇప్పుడే చెప్పేది. అందుకే ఆడబుద్ధి పాడు బుద్ధి అన్నారు. చూసావా, నువ్వు ఆలస్యంగా చెప్పడం వల్ల ఇద్దరం రాసైపోయాం. బాగా ఏడు. నేను ఒకనాడు ఇలాగే ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఇప్పుడు ఎవరి కన్నీళ్లు చూసినా నాకు జాలి లేదు, దయ లేదు. అది వెళ్ళి వారు తలుపులు కొడుతున్నారు. వెళ్ళి తలుపులు తీ. చీర నలిగినా శీలం నలగలేదని చెప్పు. ప్రజాస్వామ్యంలో రౌడీజం మీద రీసెర్చ్ ఫలిస్తుందంటావా జానకి? ఆ నమ్మకం నాకుంది. నేను ఓ పాయింట్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఏమిటని అడగవే? చెప్పండి. పవిత్ర భారతదేశంలో అపవిత్రం కాబడ్డ ఆడది వేరొకరితో తాళి కట్టించుకోకుండా ఆ కామాంధుడితోనే 7 అడుగులు వేస్తుందా వేయదా అని.
ఏమ్మా నాకెలా తెలిసిందనుకుంటున్నావా? ఈరోజే ఇంద్ర చెప్పింది. అవును సంపూర్ణమ్మ గారు, ఆ రాయిని మార్చి తాళి కట్టించుకోవాలని వచ్చాను. చెడిపోయిన ఆడదానిగా ఉంటే ప్రతివాడి కన్ను నా మీద పడుతుంది. రౌడీ పెళ్ళంగా ఉంటే నా వంక కన్నెత్తి చూడటానికి భయపడతారు. అందుకే వచ్చాను. ఆ సాయిబాబా నిన్ను ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఉండమ్మా. కొడుగా ఏంట్రా అది? ఎలక్షన్ వస్తున్నాయట కదా గురు, అందుకని ఓట్లు లిస్ట్ రాసుకుంటున్నారు. మన పేర్లు కూడా రాసుకోమని చెప్పి పిడేలు వాయించేస్తాను. అది కాదు సార్. గవర్నమెంట్ మారగానే మాయం చేసిన 30 లక్షల కార్డుల్లో నా కార్డు కూడా లేపేశారా? లేదు సార్. ఆహా, ఉంది, కానీ మీ ఆవిడ తీసుకెళ్ళింది. మా ఆవిడ? అవునండి. నాకు పెళ్ళాం ఎక్కడిదిరా? నీ చెల్లెల్ని ఏమన్నా కాపురానికి పంపావా? నిజంగా మీ ఆవిడే తీసుకెళ్ళింది సార్. ఏయ్, కాలువలు తవ్వకుండా తవ్వామని, బ్రిడ్జిలు కట్టకుండా కట్టామని డబ్బులు దొబ్బిన వాళ్ళని చూశాను గాని పెళ్ళవకుండా పెళ్ళానిస్తున్నావు. నీ రూటే వేరా? ఒట్టు సార్, నా పేరు జానకి, రాంబాబు మా ఆయనే. ఆ కార్డు నాకు ఇచ్చేయండి అని తీసుకెళ్ళి సార్. ఆ ఎదురండి జరగదు గురు, మొన్న కూడా నీకు చెప్పాను అప్పుడు నీకు లైన్ వస్తుందని. రేషన్ షాప్ దగ్గర ఏమని చెప్పావే? నువ్వు నా మొగుడు అని చెప్పాను. ఏయ్, చెంప దెబ్బ ఆడదానికి, చెప్పు దెబ్బ మగవాడికి, చావు దెబ్బ పగవాడికి ఇవ్వడం నా అలవాటు. ఏయ్, ఊళ్ళో కనిపించిన ప్రతివాడి దగ్గర నేను నీ మొగుడిని ఎందుకు చెప్తున్నావే? అవును కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర నీ ఆటలు సాగావు. నా దగ్గర నీ ఆట సాగం. నువ్వేమైనా పతివ్రతని అనుకుంటున్నావా? నిన్ను ఒకసారి రేప్ చేశాను. నీకింకా బుద్ధి రాలేదా? నువ్వు నన్ను రేప్ చేసింది నిజమే కదా? ఆ విషయం గట్టిగా చెప్పగలవా? ఎందుకురా పిల్ల గట్టిగా అనమంటుంది? నీకేం భయమన్నా? ధైర్యంగా చెప్పు. నాకేంట్రా భయం? ధైర్యంగా చెప్తాను. ఏయ్, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ పిల్లకు పెళ్లి జరుగుతుండగా దీని ఇంటి గోడెక్కి, మేడెక్కి, మెట్లెక్కి మరీ రేప్ చేశాను. ఏంటే చెప్పాను? ఏ అందరూ విన్నారుగా? అతను చేసిన పనికి ఇప్పుడు నేను గర్భవతినయ్యాను. ఇతను నాకు భర్త అవుతాడా కాడా? ఏమిట్రా అందరూ దద్దమ్మల్లా చూస్తున్నారు? ఆ? కానని చెప్పండి బే. ఆ పిల్ల చెప్పింది కూడా పాయింటేగా బాబు. నిజం చెప్పిన వాళ్ళపై చేసుకున్నా చేసిన పాపం దాగదు బాబు. ఏయ్! వందే మాత్రం అన్నప్పుడు తుపాకీతో కాలుస్తానంటే ఏమాత్రం భయపడని వాణ్ణి. కొట్టు రాంబాబు, కొట్టు. అయ్యా, ఇంతమంది పెద్ద మనుషులున్నారు. మీ ముందరే ఒకప్పుడు ఈ పెద్ద మనిషి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పాడు. తన అనాథనని, ఒళ్ళు మదవెక్కి ఒక ఆడదికని వదిలేసిందని లేనిపోని నాటకాలన్నీ ఆడాడు. కుక్కకున్న నీతి మనిషికి లేదని కుక్కతో ఒక నీతులన్నీ చెప్పాడు. ఇప్పుడు ఇతనే నన్ను భార్యగా, నా కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పుకోకపోతే నా కథ ఏమిటి? నన్ను ఒక అనాథని కని పారేమంటారా? అలా చేస్తే ఒళ్ళు మదవెక్కి నేను కన్నట్ట, ఒళ్ళు కొవ్వెక్కి ఇతను కన్నట్ట. ఇదిగో చూడమ్మా, నువ్వేదో చదువుకున్న పిల్లవని ఇల్లు అద్దెకిచ్చాను, అంతేగాని ఇలా చెడిపోయిన దానివని తెలియదు. ఒక్క క్షణం మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళా. అయ్యో, ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళను? అది నన్ను అడుగుతావే? ఏమండి, ఇంతమంది చూస్తున్నారు, ఎవరో ఒకరితనికి నచ్చ చెప్పొచ్చు కదా. ఎవరు ముందుకు రాకపోతే నా గతి ఏమిటి? ఇప్పుడు నేను ఎవరిని? బజారు మనిషినా, పతితనా, కులటనా? ఇదిగో రాంబాబు, మర్యాదగా నన్ను తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకుంటావా లేదా? ఏయ్, ఎక్కువగా మాట్లాడామంటే మెడకాయ మీద తలకాయ ఉండదు. ఇదిగో ఈ గోడల ముందే బ్రతుకుతా. వీధిలోకి వెళ్ళి ప్రతివాడికి నీ పెళ్ళాన్నని చెబుతా. బిడ్డని కని నీ కళ్ళెదురుకుండానే కుప్పతట్లో పారేస్తా. గురు, పరువుపోతుంది గురు. ఇన్నాళ్ళు మగాడిలా ఉండేవాడు ఈ రోజు అందరూ నిన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు. సినిమాళ్ళు విల్లును చూసినట్టు చూస్తున్నారు. తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు గురు. ముందు కొంపలకి రమ్మను. రాంబాబు, నువ్వు గనక ఆ పిల్లని పిలవకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటా. గురు, నాకు తల తీసేసినట్టుంది గురు. వెళ్ళి పిలువు గురు. నేను పిలవను, నువ్వే పిలవరా. నేను మా గురువు గారు ఒక నిర్ణయానికి వచ్చాం. ఏ అమ్మాయి, ఇంతకలు వెళ్ళండి. ఓట్లు వేయడానికి క్యూలో నుంచారు కానీ పక్కింట్లో కూడా తిరిగితే చాలు రెడీకి వచ్చేస్తారు. రండి పండమ్మా, పండి. ఏ అమ్మాయి, వెళ్ళగల పండి పండి పండి. మీకు చెప్పేది ఇందా, ఇంద్రాంటికి నిన్ను నా దాన్ని చేసుకునే అవకాశం కలిగిందే. తాళి ఉండో ఉండో.
ఇదే నా మెళ్ళో గట్టు. కుట్టి ఓకే కుట్టి. అయ్యో అయ్యో అయ్యో, ఆంధ్రాలో సోమరాలు అరుగుల మీద జరగవే, ఇక్కడే సెటప్ అయిపోతావా ఏంటి? అదిలే నా చెప్పు జాదల్లో ఉండే చవట మొగుడు దొరికితే బయటేస్తారని మొక్కుకుందా. చవట మొగుడా? నేను చవట మొగుడులా కనబడుతున్నానే? చూపిస్తానే తడాక. ఏయ్, ఎంత ఇది? దీన్ని ఆంధ్రాలో శోభనం అంటారు. నాకు తెలుసు, ఆ? తెలుసా? ఎలాగా? ప్రతి తెలుగు సినిమాలో ఉంటుంది కదా. అమ్మా, రక్షించావు. సినిమాలు చూసి తెలుసుకున్నావా? పాలకుట్టి, ఈ రోజు బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టించా. ఇవాళ మనం శోభనం చేసుకుంటే అచ్చం నా పోలికలుండే కొడుకే పుడతాడు. నీ పోలిక రాకపోతే పక్కింటోడు పోలిక వస్తుందా? పాలకుట్టి, ఈ రోజు కోడి కూత వినబడే వరకు మోతం మోగిపోవలసిందే. ఎవరో తలుపు కొడుతున్నారండి. వినపడుతూనే ఉంది, నువ్వు చెప్పక్కర్లా. ఈ దరిద్రుడు ఎవడో ఇప్పుడు తలుపు కొడతాడా? నా ఉసురు తగిలి వీడు ఫస్ట్ నాటి పనికి రాకుండా పోతాడు. దరిద్రుడా! ఒక కంత కూడా వదలకుండా గదిలో కంతలన్నీ ఎతకండి. అలాగే. నా ఇంట్లోకి వచ్చి కట్టలేడానికి నువ్వెవరయ్యా? తాస్ బంధువులు మీ ఇంట్లోనే కదండి. పావా? ఏంటి అలా అరుస్తావు? మొత్తం అక్కడే కాటేసిందంటే కాటి పోవాల్సిందే, పిచ్చి బావా. వీడి నాగేశ్వరం తగలయ్యా. వీడి వైపు వింటే ఇంట్లో ఉన్న పాము మాట దేవుడు ఎరుగు, ఊళ్ళో ఉన్న పాములన్నీ వచ్చేటట్టున్నా దేవుడే. అలా ఏడు మొహం పెట్టకే, నా లైఫ్ లో నాగదోషం ఉన్నట్టుంది. నాగపూజ చేయించి ఈసారి మంచి ముహూర్తం. కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. ఎలాగలగా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.